హలో. హలో మేడం. చెప్పండి. ఇప్పుడు ఈ మనకు ఈ రేవంత్ రెడ్డి అసలు ఆంధ్రాల ముఖ్యమంత్రి మేడం, తెలంగాణ ముఖ్యమంత్రి? చెప్పాలి, మీరే చెప్పాలి. మరి క్లారిటీ కూడా మీరే ఇవ్వండి. కాదు మేడం, ఇప్పుడు ఇవన్నీ మార్చడం వదిలి పెట్టుకొని ముందటేసుకొని నేను ఇచ్చిన పథకాలన్నీ మర్చిపోవాలి జనాలు అని చెప్పి అట్లా చేస్తున్నాడు మేడం. అంతే, ఆయన అంతా తెలివికల్లోడు లేడనుకుంటాడు మేడం. అసలు మాకు మొన్నటి దాకా అసలు మిషన్ భగీరథ నీళ్లు రాకపోయేది మేడం. మొన్న ఓట్ల ముందు ఇచ్చిండు మంచిగా. ఓట్లు ఎల్లుండి 2 రోజులు 3 రోజులు ఓట్లు ఉన్నా కంచి ఇస్తాడు మేడం. మొన్న అప్పుడు ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయిందో అప్పుడే తీసేసిండు, అప్పుడు సంది రాలేదు. ఇప్పుడు మళ్ళీ 10 రోజుల కంచి ఇస్తాడు. ఓకే, ఇప్పుడు మీకు ప్రభుత్వం మారిన తర్వాత మీరు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవని అంటున్నారా? అప్పుడు రాలేదు. ఏమైంది? అప్పుడేమైంది? ఎందుకు, ఏం ప్రాబ్లం? నీళ్లు లేవా? అప్పుడు ఆయన ఇయ్యలేదు. నేను కూడా మీకు 2-3 సార్లు ఫోన్ చేసిన మేడం, వస్తలేవని. మళ్ళా మొన్న ఎలక్షన్లు అయినా కానుంచి ఇప్పుడు 10-15 రోజుల కాంచి ఇస్తాడు మేడం. ఎందుకంటే మొన్న 2 ఎలక్షన్లు అయినా, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయని ఇస్తాను. అందరూ అట్లనే అంటున్నారు మేడం. ఇక్కడ ఆయన ఇప్పుడు ఇవి తెలంగాణ తల్లిని మార్చడము, ఇప్పుడు ఇవి లోకల్ మన కిలవరంగల్ తోరణం మార్చడము, చార్మినార్ మార్చడం, ఇవి మార్చడానికే వచ్చిండా మేడం? లేకపోతే ప్రజలకు ఇచ్చిన ఆ పథకాలు అమలు చేయడానికి వచ్చిండా? అదే కదా, నేను ఇట్లా తీసుకుంటా పోతే ఇప్పుడు కేసీఆర్ మీనా ఇప్పుడు నీళ్ళ అక్కడ అవినీతి జరిగిందని, ఇప్పుడు కేసీఆర్ మీనా ఇట్లా ఫోన్ల దాన్ని చెప్పి 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 అందరి చెవులు కూట్లు పడేటట్టుగా రీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఇవి మార్చుకుంటూ పోతున్నాడు. ఎందుకంటే ఆయన ఇచ్చిన పథకాలన్నీ జనాలు మర్చిపోవాలని. అంతే మేడం. అదే కానీ ఇంకా ఆయన ఏమీ చేయడానికి కాదు ఇదంతా. ఇప్పుడు ఆయన మీద నమ్మకం లేకనే సోనియా గాంధీ రానని అనొచ్చు మేడం. మనం వీళ్ళు చెప్పుకుంటాం కావచ్చు ఆరోగ్యం బాగలేదని. అంటే రేపు ఏమైనా సమస్యలు చెప్పుకునే వాళ్ళు కూడా ఒకవేళ రావచ్చు కదా, సమస్య ఇది నువ్వు ఇయ్యలేదు మేమే తెచ్చుకున్నామని అంటారు. ఏదో రకరకాల ఇష్యూస్ బేస్ అయి ఉండొచ్చు, లేదంటే నిజంగా ఆరోగ్యం బాగాలేకపోయి ఉండొచ్చు. అంటే ఎందుకంటే వీళ్ళు వస్తుంది టైం స్పీచ్ అంతా సెట్ చేసి పెట్టారు, తీరా మళ్ళీ లాస్ట్ కు రాదని చెప్పిన విధానంలో కొంతమంది మాత్రం డౌట్ వ్యక్తం చేస్తున్నారు. కాదు మేడం, ఈయన ఒక ముఖ్యమంత్రి హోదాలో పోయిండు, పోయి అడిగినాక ఆమె రాకుంటుంటదా మేడం? అసలు ఇక్కడికి వస్తే గొడవలు అవుతాయి, ఈయన లేని కథలు పడతాడు అక్కడ తెలంగాణలో అని చెప్పి ఆమె అర్థం చేసుకుని ఉంటది మేడం. అందుకే రాలే. ఆమె విలువ ఆమె తగ్గించుకుంటాను. మీకు బాగా అర్థమైనట్టుంది అనేది, ఆమె విలువ ఆమె కాపాడుకుంటాంది. మీకు మంచిగా అర్థమైనట్టుంది ఆమె ఎందుకు వస్తలేదు అనేది, మంచిగా వివరణ కూడా చెప్పారు. మేము ఎప్పుడు వార్తలు ఇంటనే ఉన్నాం, ఇప్పుడు శంకర్ది మీది చూస్తాం మేము, మాకు అన్నీ తెలుసు మేడము. ఆయన మీద ఆమెకు నమ్మకం లేదు కాబట్టే వస్తలేదు మేడం అసలు. లేకపోతే ఎందుకు రాదు మేడం? ఆమె తెలంగాణ ఇచ్చిన తల్లి అని ఇన్ని రోజుల బట్టి వీళ్ళు గొప్పగా చెప్పుకున్నారు, చిన్నోళ్ళ కాంచి పెద్దోళ్ళ దాకా. మరి ఎందుకు తీసుకొస్తలేరు? వీళ్ళ మీద నమ్మకం అనేది లేకనే వస్తలేదు, పోతే నా పని వేడబోతుందో అని. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో చూసారా, ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక వార్త అనేది ఎంత బాగా రీచ్ అవుతుంది, వాళ్ళకి వాళ్ళు ఎంత బాగా అనలైజ్ చేయగలుగుతున్నారు. అంటే సోనియా గాంధీ ఎందుకు రావట్లేదు అన్నదాన్ని వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని వాళ్ళే చెప్పుకున్నారు.